చేసింది తక్కువ స్కోర్ అయిన పాకిస్తాన్ను మరోసారి మట్టి కరిపించిన భారత్. టీ20 ప్రపంచ కప్ 2024లో భాగంగా పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో భారత్ 6 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమిండియా 19 ఓవర్లలో 119 పరుగులకు కుప్పకూలింది. అనంతరం పాకిస్తాన్ను 113 రన్స్ 7 వికెట్స్కి కట్టడి చేసింది. టీ20 ప్రపంచ కప్ 2024లో భారత్ వరుసగా రెండో విజయం సాధించగా పాకిస్తాన్కు రెండో ఓటమిని చవిచూసింది. 120 పరుగుల లక్ష్యంతో గ్రౌండ్లోకి దిగిన పాకిస్తాన్ ఆచితూచి బ్యాటింగ్ చేసింది. బౌలింగ్కు అనుకూలిస్తున్న పిచ్పై నిదానంగా బ్యాటింగ్ చేసేందుకు ఆ జట్టు ఓపెనర్లు మొగ్గు చూపారు. దీంతో 6 రన్ రేట్తో పరుగులొచ్చాయి. 10 ఓవర్లు ముగిసేసరికి పాకిస్తాన్కు 57 రన్స్ అండ్ 1 వికెట్ కోల్పోయింది. చేయాల్సిన స్కోర్ తక్కువే ఉండడంతో 9 వికెట్లు చేతిలో ఉండడంతో ఆ జట్టు విజయంపై ధీమాగా ఉంది. కానీ కట్టుదిట్టంగా బంతులేసి పాకిస్తాన్పై ఒత్తిడి పెంచారు. దీంతో వికెట్లు కోల్పోయిన పాకిస్తాన్ 113 రన్స్ 7 వికెట్స్ కోల్పోయింది. మహ్మద్ రిజ్వాన్ 44 బంతుల్లో 31 రన్స్ చేసి టాప్ స్కోరర్గా నిలిచారు. బుమ్రా 4 ఓవర్లు వేసి కేవలం 14 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసి పాకిస్తాన్కి ఓటమిని శాసించాడు. హార్దిక్ పాండ్యా సైతం 4 ఓవర్లలో 24 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. ఇక అక్షర్ పటేల్, హర్షదీప్ సింగ్ చెరో వికెట్ పడగొట్టారు. అయితే మహమ్మద్ సిరాజ్ వికెట్లు తీయలేకపోయినా 4 ఓవర్లు వేసి కేవలం 19 పరుగులే ఇచ్చి పాకిస్తాన్ను కట్టడి చేయడంలో సఫలమయ్యాడు. జడేజా కూడా 2 ఓవర్లు వేసి కేవలం 10 పరుగులు మాత్రమే ఇచ్చాడు. దీంతో బ్యాటింగ్లో మెరుపులు మెరిపించలేకపోయిన బంతితో పాకిస్తాన్కు చుక్కలు చూపించి భారత్ ప్రతిభ కనబరిచింది. అంతకుముందు టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన భారత్ తక్కువ స్కోర్కే పరిమితమైంది. పాకిస్తాన్ బౌలర్లకు దాటి చివరి 7 వికెట్లు 30 పరుగుల వ్యవధిలోనే కోల్పోయారు. 19 ఓవర్లలో 119 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఓ దశలో 11.1 ఓవర్లలో 89 రన్స్ చేసి 3 వికెట్లతో నిలిచిన భారత్ భారీ స్కోర్ చేసేలా కనిపించింది. కానీ సూర్యకుమార్ యాదవ్ 7 రన్సే చేశారు. శివం దూబే 3 రన్స్, హార్దిక్ పాండ్యా 7 రన్స్, రవీంద్ర జడేజా ఏం చేయలేకపోయారు. కనీసం 20 ఓవర్లలో కూడా బ్యాటింగ్ చేయలేకపోయింది. భారత్ బ్యాటర్లో రిషభ్ పంత్ 31 బంతుల్లో 42 రన్స్ చేసి టాప్ స్కోరర్గా నిలిచారు. అక్షర్ పటేల్ 20, రోహిత్ శర్మ 13 రన్స్ చేసి మినహా మరే బ్యాటరు కూడా 2 అంకెల స్కోర్ చేయలేదు. పాకిస్తాన్ బౌలర్లో నజీం షా 3 వికెట్లు, హరీస్ రవూఫ్ 3 వికెట్లు, మహమ్మద్ అమీర్ 2 వికెట్లు, షాహీన్ అఫ్రిది 1 వికెట్ తీశారు. ఇకపోతే ఇరు దేశాల మధ్య ఇప్పటి వరకు 8 టీ20 ప్రపంచ కప్లో భాగంగా మొత్తం 7 సార్లు తలపడ్డాయి. ఇందులో టీమిండియా 5 మ్యాచ్ల్లో విజయం సాధించగా పాకిస్తాన్ 1 మ్యాచ్ విజయం సాధించింది. మరో మ్యాచ్ డ్రా అయింది. 2007లో జరిగిన టీ20 వరల్డ్ కప్లో మొదటి మ్యాచ్ డ్రా అవ్వగా అందులో బాలౌట్ టీమిండియా విజయం సాధించింది. ఇంకా ఎప్పుడెప్పుడు ఆడాడో చూద్దాం. మొదటి టీ20 ప్రపంచ కప్లో భారత్ పాకిస్తాన్లు 2 సార్లు తలపడింది. మొదటి మ్యాచ్ టై అవ్వగా బాలౌట్ ద్వారా భారత్ మ్యాచ్ను గెలిచింది. ఆ తరువాత ఫైనల్స్లో ఇండియా 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదటి టీ20 ఛాంపియన్గా నిలిచింది 2007లో. ఇంకా 2012లో సూపర్ 8 స్టేజ్లో ఇరు జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్లో భారత్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 2014లో సూపర్ 8లో మరోసారి పాకిస్తాన్పై 7 వికెట్ల తేడాతో భారత్ విక్టరీ అందుకుంది. 2016లో గ్రూప్ స్టేజ్లో ఈడెన్ గార్డెన్స్లో ఇరు జట్లు పోటీ పడ్డాయి. ఈ మ్యాచ్లో ఇండియాకి 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 2021లో మొదటిసారి పాకిస్తాన్ ఇండియాపై 10 వికెట్ల తేడాతో గెలిచింది. 2022లో ఇరు జట్ల మధ్య ఉత్కంఠ పోరు జరిగింది. కోహ్లీ అద్భుతంగా ఇన్నింగ్స్ ఆడి చివరి బాల్కి 6 కొట్టి టీమిండియా ఘన విజయం అందించాడు. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.